అందరికీ నమస్కారం. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాకులపల్లిలో 14 సంవత్సరముల దళిత మైనర్ బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు గత 6 నెలలుగా అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన ఇది! నిజంగా ఎంత అమానవీయ సంఘటన ఇది! అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంఘటనలు వినని రోజు లేదు. అంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ప్రభుత్వం స్పందించట్లేదు. ఎంత బాధ్యతారాహిత్యం! ఈ రాష్ట్రానికి ఒక మహిళ, అది దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ హోంమంత్రిగా ఉండి ఒక దళిత మైనర్ బాలికకు ఇలాంటి అత్యాచారం జరిగినా కూడా ఆ దుర్మార్గులకి ఇప్పటికి కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కాబట్టి. అలాగే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక మహిళ అయ్యుండి ఆ ఎమ్మెల్యే గారు నివాసం ఉంటున్న గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లోనే ఇలాంటి సంఘటన జరిగినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఆ జిల్లాకి కూడా మంత్రి ఒక మహిళ సవిత గారు, ఆవిడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వ యంత్రాంగం గాని, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు గాని ఎవరు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ఓదార్చడం గాని, ధైర్యం చెప్పడం గాని, ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం గాని ఈ రోజుకి చెయ్యని పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకి విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు రోజు వినాల్సి వస్తూ ఉంది. రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం తీసుకుంటే మద్యము, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉన్నాయి. మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడ బెల్ షాప్స్ కనిపిస్తూ ఉండే పరిస్థితి. అలాగే గంజాయిని రూపుమాపుతాం 100 రోజుల్లో అని చెప్పి ఈ రోజు గంజాయి పెంపకం వెచ్చలవిడిగా జరిగేట్టుగా చూస్తూ ఉన్న పరిస్థితి మనం. అలాగే డ్రగ్స్ అయితే ఎంత దారుణమైతే ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి. అందువల్లనే ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా మనం వినాల్సిన దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు తీసుకుంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారి తనయుడైన లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు పెట్టడం మీద దృష్టి సారించారు తప్ప ప్రజల రక్షణ కోసం, ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు కీచకులుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అనే భయం లేకుండా ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతసేపు ముఖ్యమంత్రి గారు గాని, హోంమంత్రి గారు గాని చెప్తూ ఉన్నారు, దేశ వ్యవస్థ లేదు, దేశ యాప్ లేదు, దేశ పోలీస్ స్టేషన్స్ లేవు. ఇలా చెప్పడం వలన వాళ్ళకి భయం లేకుండా పోయింది అనేది అర్థమవుతూ ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి ఈ దిశ వ్యవస్థని తీసుకురావడమే కాకుండా ఎంతో చక్కగా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు ఆ దిశ వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక. ఈ రోజు ఇలాంటి సంఘటనలు వరుసగా వినే దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొన్ననే చూసాము, వెస్ట్ గోదావరి జిల్లా ఊండి నియోజకవర్గం ఆకివీడు గ్రామంలో తీసుకుంటే 8 సంవత్సరాల మైనర్ బాలికను 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది. అతను కూడా టీడీపీ కార్యకర్త అంట. అంటే ఎంత దారుణం ఇది! ఈ సంఘటనలో కూడా గ్రామస్తులు ఆ దుర్మార్గుడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అలాగే గత వారం రోజుల క్రితమే మనం చూసాం, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో 3 సంవత్సరంల ముక్కు పచ్చలారని బాలికను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి హోమ్ మినిస్టర్ గారు తెనాలి టైపు ట్రీట్మెంట్ తప్పు చేసిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు అంటున్నారు కదా. మరి ఈ రాప్తాడు సంఘటనలో తప్పు చేసిన 14 మంది టీడీపీ కార్యకర్తలకు అలాంటి తెనాలి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 3 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుడికి తెనాలి టైప్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను.
ఇంత ఉదాసీనంగా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల, ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఎప్పటికైనా దయించి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, మంత్రులు స్పందించండి. ఎలాంటి పనులు చేసిన దుర్మార్గులకి వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినమైన శిక్షలు వేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే తీసుకుంటే ఈ రాప్తాడు సంఘటనలో ఆ బాలిక కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాలి, ప్రభుత్వం అండగా ఉండాలి, ఆర్థిక భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండేట్టుగా చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను.